ప్రేమతో సినిమాపై సుకుమార్ చేసిన కామెంట్స్ కు జూనియర్ షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను తీసిన నాన్నకు ప్రేమతో మూవీపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నా తనకు ఈ సినిమా పూర్తిగా సంతృప్తి ఇవ్వలేదని షాకింగ్ కామెంట్ చేశాడు సుకుమార్. జూనియర్ తో తాను తీసిన నాన్నకు ప్రేమతో సినిమా ఫైనల్ అవుట్పుట్ కన్నా తాను రచన అందించిన కుమారి 21F ఎంతగానో తనకు మనసుకు సంతృప్తి ఇచ్చిందని, దానికి కారణం తాను కుమారి 21F స్క్రిప్ట్ 1 సంవత్సరం ఆలోచించి రాస్తే నాన్నకు ప్రేమతో స్క్రీన్ ప్లే కేవలం 3 నెలల్లో రాయవలసి వచ్చిందని కామెంట్ చేశాడు సుకుమార్. అంతేకాదు తాను దర్శకుడుగా కన్నా రచయితగా బాగా పనిచేయగలనని అనిపిస్తోందని. సుకుమార్ ఈ కామెంట్స్ ని బట్టి సుకుమార్ కు నాన్నకు ప్రేమతో పూర్తిగా నచ్చలేదా అనే అనుమానం వస్తోంది. ఇదే సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ తాను నాన్నకు ప్రేమతో సినిమాలోని స్పెయిన్ ఎపిసోడ్ ను ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేదని తనకు అనిపిస్తోందని అంటూ తనకు సరిపడినంత టైం లేకపోవడంతో ఈ సినిమా ఎడిటింగ్ పై తన పూర్తి దృష్టి పెట్టలేకపోయాను అనే సంచలన వ్యాఖ్యలు చేశాడు సుకుమార్. అంతేకాకుండా ఈ సినిమాను సంక్రాంతి రేస్ కు విడుదల చేయాలని అన్న ఒత్తిడి తనపై విపరీతంగా ఉండడంతో ఈ సినిమాను తాను అనుకున్న స్థాయిలో నిర్మించలేకపోయాను అనే సెటైర్లు వేశాడు సుకుమార్. సినిమా రంగంలో ఉండే సెంటిమెంట్ల వల్ల తాను దర్శకుడిగా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించలేకపోయాను అన్న ఫీలింగ్ తనకు కలుగుతోందని కామెంట్ విసిరాడు సుకుమార్. అయితే ఈ పొరపాట్లకు తాను ఎవరిని బాధ్యులుగా చేయనని, ఈ పొరపాట్లు తనవే అని అంటూ సుకుమార్ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందుకే కాబోలు సుకుమార్ దర్శకుడిగా కన్నా రచయితగా న్యాయం చేయడం సులువని గ్రహించి మరో 2 సంవత్సరాల్లో తాను దర్శకత్వం నుంచి రిటైర్ అవుతాను అన్న సంకేతాలు ఇస్తున్నాడు. జూనియర్ ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే సుకుమార్ ఈ విధంగా ఈ సినిమాలోని చిన్న చిన్న లోపాలను బయటపెట్టడం ఒక విధంగా జూనియర్ కు షాక్ అనుకోవాలి. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.